జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. పోలీసు వ్యవస్థని తప్పుదారి పట్టించేలాగా, కోర్టులను తప్పుదారి పట్టించేలాగా మీరు మీ సభ్యులను తీసుకొని రామేశ్వరం వెళ్ళామని అక్కడ సముద్ర తీరాన ఒక వీడియో పెట్టించారు. అంటే ఇదంతా తతంగం అంతా మీరు ఎంపీపీ ఎన్నిక చేసుకోవాలనో ఇంకోటనో కాదు. కేవలం మీరు ఏదో ప్రజల్లో అశాంతి కలిగించాలి, అలజడులు సృష్టించాలి, ప్రజల్ని పోలీసుల్ని తప్పుదారి పట్టించాలి, కోర్టులను తప్పుదారి పట్టించాలి. దానికి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వీడియో కాల్ మాట్లాడించాడు, తొక్క మాట్లాడించాడు, తోలు మాట్లాడించాడు అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు. నేను ఎవరితో ఎందుకు వీడియో కాల్ మాట్లాడించాలి? దానివల్ల ఎవరికేం ఉపయోగం ఉంది? దానివల్ల నో యూజ్, ఎవరికి ఉపయోగం లేదు. ఎవడైనా అందులో మిగిలిన 8 మంది ఎంపీటీసీలలోనే ఒకరు, వైసీపీ ఎంపీటీసీలలోనే ఒకరు ఎంపీపీ అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. కానీ అనవసరమైన మీ రాజకీయ భవిష్యత్తు కోసం చేశారో దేనికోసం చేశారో నాకు తెలియదు. కానీ కాకి డ్రెస్ వేసుకొని అబద్ధాలు చెప్పొద్దు. కాకి డ్రెస్కు గౌరవం ఉంది. ఒకవేళ అది ఇప్పేసి నువ్వు మామూలుగా మాట్లాడితే నువ్వు ఏదన్నా మాట్లాడు, నీ ఇష్టం. అది కాకి డ్రెస్ గౌరవమే. నువ్వు కాకి డ్రెస్ వేసుకుని గౌరవం లేకుండా మాట్లాడదు సుధాకర్. నీకు హెచ్చరిక చేస్తున్నా, నీకు ముందే చెప్పినాం. మా బ్రదర్ని నాగిరెడ్డిని కొట్టించినావు, జాగ్రత్తగా ఉండో. నేను కురువనుగా చెప్తాను, నువ్వు ఇప్పేసి రారా. నువ్వు ఇప్పేసి ఇగో డ్రెస్ గౌరవం ఇస్తాను. నేను డ్రెస్ ఇప్పేసి రారా, నీకు అది చూస్తాము. నువ్వు నిలబడరా, యాడ్ నిలబడరా నువ్వు తమాషా చేస్తావా? అన్ని తప్పుడు కుదురు కూర్స్తావా? ఎన్ని నువ్వు చూడరా, నువ్వు ఇన్వెస్టిగేషన్. ఇగో ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగిండేటి వాళ్ళని నువ్వు సాక్షులుగా పెట్టినావు. LW1, LW6, LW7, LW8 చూసుకోండి. వీడు మజ్జిగ కాదు, వేపకుంట ముత్యాలన్న. ఇగో రమేష్ వాళ్ళ నాయన వాళ్ళమ్మ పాపిరెడ్డిపల్లి రాజన్న రమేష్. ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇది నీ ఇన్వెస్టిగేషన్, నీ నిజాయితీ. నువ్వు కాకి డ్రెస్ వేసుకొని చేసే పని. కాకి డ్రెస్ని అవమానపరచొద్దు దయచేసి. కాకి డ్రెస్కి ఒక విలువ ఉంది. నువ్వు అమ్ముడు పోయి నువ్వు ఇట్లా పనులు చేయొద్దు సుధాకర్. ఇదిగో సురేష్, ఈయన అవో రాజన్న కొడుకు రమేష్, వాళ్ళతో ఉన్నాడు. ఈయన LW7, LW8 సురేష్. ఇదిగో చూడండి. ఇంకొకడు నిరంజన్, వీడు కూడా టీడీపీ వాడే. చూడండి, మీరు కళ్ళారా చూడండి. ఆయన పని నిజాయితీ, ఆయన పని ఇన్వెస్టిగేషను చూడండి. మీరే చూడండి. వీళ్ళు సాక్షులు అంటే నువ్వు ఈ కేసుని ఏం చేయాలంటే కురువల్ని నాశనం చేసి మా కురువల్లో దీని మీద నువ్వు మేడలు కట్టుకొని బతకాలనుకుంటున్నావా? నువ్వు నీ కొడుకులకే నీ కొడుకులనే నువ్వు ఓర్చుకోలేవు రాజకీయంగా. నీ కొడుకునే పక్క తప్పించి నిలబడినావు, ఓడిపోయినావు. నీ కొడుకుని నిలబెట్టినావు, గెలిచేతావు, నీ కొడుకుని అట్క పంపించినావు. నువ్వు మాట్లాడకూడదు అమ్మ తల్లి. ఎవరైతే చట్ట ప్రకారం వ్యవహరించరో, ఎవరైతే తెలుగుదేశానికి కొమ్ము కాస్తారో, ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కాకి డ్రెస్ లో ఉండి ప్రవర్తిస్తారో, ఎవరైతే బియాండ్ డ్యూటీస్ చేస్తారో వాళ్లకు శిక్షించక తప్పదు. న్యాయస్థానాల ముందు, చట్టం ముందు బట్టలు ఊడదీయటం ఖాయం. అంటే డ్రెస్ విప్పి బయట నుంచోబెట్టడం ఖాయం అనేది గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ రిపీటింగ్ దట్ ఈజ్ అవర్ పాలసీ. మేమేం భయపడాల్సిన పని లేదు. ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాప్తాడు జరిగింది చిన్న విషయం చెప్పండి నాకు అర్థంగా. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీపీ ఎన్నిక, ఒక ప్రాణానికి తీసుకుందే, అది కూడా మా ఎన్నిక. మేము 9 సీట్లు గెలుచుకున్నటువంటిది 10లో రిపీట్ అయింది ఎన్నిక. దానిలో ఒక నిండు ప్రాణాన్ని లింగమయం చంపేశారే. ఇది చిన్న విషయమా? వదిలేద్దామా గాలికి?
చచ్చిపోయి వదిలేద్దామా? దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన పరిస్థితి లేదా? చట్టం కాపాడవలసిన బాధ్యత లేదా? దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో సమర్థించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఇలాంటి సంఘటనలు ఇవాళ ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి సమర్థించినా కూడా మీకు పత్రికలు ఉన్నాయి కాబట్టి ఏదో రాస్తారు, కానీ ప్రజల హృదయాలలో మాత్రం చాలా దుర్మార్గమైన ప్రభుత్వంగా రిజిస్టర్ అవుతా ఉన్నది. జాగ్రత్త పెట్టుకోండి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలన చేయండి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడంలో మీరు విఫలమవుతున్నారా, కుట్ర చేస్తున్నారా? తేల్చి చెప్పండి. మార్గాలు చూసుకుంటాం తప్ప ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేయకండి. అన్కండిషనల్ సపోర్ట్ ఫ్రమ్ సుధాకర్ యాదవ్. సుధాకర్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతన్ని ఒక పోలీసు అధికారిగా కూడా పిలిచాలన్నా సిగ్గుపడతా ఉన్నా. ఇటువంటి వ్యక్తి చేసినటువంటి అన్యాయాల వల్ల పరిటాల సునీతకు అహంభావం పెరిగి అహంకారం పెరిగి చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పల్సర్ అయిందా లేదా? గుండెల మీద చేసుకొని చెప్పమని ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులను, మంత్రులను అందరినీ కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కూడా. ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకోకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా మీరు ఒక ఎస్ఐతో? మీరు గతంలో పోలీసులు మాట్లాడినప్పుడు మీరు తిట్టింది సబబు, మరి ఈరోజు ఒక హత్యకు కారకుడైనటువంటి సుధాకర్ని మా జగనన్న హెచ్చరించింది సబబు కాదా? నిర్ణయం మీరే తీసుకోండి. ఈ జిల్లాలో హత్యా రాజకీయాలకు మళ్ళీ బీజం వేయడాన్ని మీరు సమర్థిస్తున్నామంటే సుధాకర్ వ్యాఖ్యల్ని సమర్థించండి, లేదా ఖండించి అతనిపై చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. థ్యాంక్ యూ. తప్పనిసరిగా సుధాకర్ యాదవ్ను సస్పెండ్ చేయాలి. అతన్ని రామగిరి స్టేషన్ నుంచి వెంటనే తప్పించాలి. ఈ కేసులో పరిశోధనలో దాదాపుగా 14 లోపాలు, ఆల్రెడీ ఫైల్ ప్రిపేర్ అయ్యింది. 11 లోపాలు. పోలీసులు నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వారి విధి నిర్వహణలో, ఇన్వెస్టిగేషన్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు, వీరు తీసుకున్నటువంటి చర్యలు పూర్తిగా పోలీస్ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా తీసుకున్నారు. ఇప్పుడు మన నాగన్న గారు, అడ్వకేట్ గారు మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో ఎవరిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీరందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత 2.5 సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం. అందుకే పాలనలో ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యల్లో ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది. కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. కానీ ఈసారి మాత్రం జగన్ 2లో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను.